గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సీధసాధనం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం. మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం, ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం, ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి, అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా, కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా, వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి, వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు, దీంతో పాటుగా వివాహ సంబంధం, అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా, పుత్రికా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాశులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ, ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలు ఉపయోగించి ఆ ప్రశ్నా భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నికార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది. ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది, ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయని చెప్పచ్చు. ఆరోగ్యంలో కొంచెం కుదుటపడుతుంది, పర్వాలేదు, మన మీద ఉన్నటువంటి ఆరోగ్యం అంతా కూడా క్షీణించి నేను ఆరోగ్యం సంపాదించుకుంటున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కలగజేసుకుంటుంటారు. సెప్టెంబర్ నెలలో మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది 90% కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. రుణం కోసం ఎవరి దగ్గర అయితే మీరు అడుగుతారో వాళ్ళు మీరు అడిగిన దాంట్లో 60% మాత్రమే ఇస్తారు, మిగిలిన 40% ఇస్తారనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. రెండవది, మీ యొక్క గౌరవం పెరగడం, మిమ్మల్ని నమ్మి షూరిటీ అనేటువంటిది ఇవ్వడానికి కొంతమంది ఎదగొచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో కలుగుతుంది. రాజకీయంలో ఉన్న వారికి కాస్త పేరు అనేటువంటి తగ్గుతుంది, జనాల్లో ఆదరణ తగ్గడం, నేను ఎంత చేసినా జనాలు నన్ను ఆకర్షించట్లేదు, నా వైపు ఎందుకో మొగ్గు చూపట్లేదు అనేటువంటి ఒక మనశ్ఛేదనకైతే మీరు గురవటం జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు, తరువాత నెలకి మీరు ప్రయత్నాలు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ల కోసం చూస్తూ నేను వేరే ప్రాంతానికి నేను బదిలీ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం లభిస్తుందండి. మీరు వేరే స్థానానికి వెళ్ళడం వల్ల అక్కడ మీ యొక్క గుర్తింపు అనేటువంటిది పాత కంపెనీ కంటే కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు అయితే మాత్రం
ఖచ్చితంగా సెప్టెంబర్ నెల 13వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఎవరికైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోండి. ఎటువంటి నష్టము రాదు. మీ యొక్క ధనం సేఫ్ జోన్లోనే ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ నెల 4వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మాత్రమే మీకు అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అన్నటువంటి వారికి ఈ నెలలో అంత ఆశాజనకంగా లేదు. పరోక్షంగా మాత్రం మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోండి, ప్రత్యక్షంగా వద్దు. పరోక్షంలో మీరు వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి మెడికల్ వ్యవస్థ కానీ, ఈ క్యాబ్ డ్రైవింగ్స్కి సంబంధించింది కానీ, లేదా తోళ్ల పరిశ్రమ సంబంధించింది కానీ అయితే మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశివారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం సెప్టెంబర్ నెల 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఉంది. ఈ తారీఖులు కాకుండా తర్వాత రోజు కనుక మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విదేశీ యాగానికి మంచి అవకాశం కలుగుతుంది. ఎవరికి నేను ఒక స్థాయిలో ఉండి నా దగ్గర 10 మంది పని చేసేటువంటి విషయాల్లో నా ఆలోచన అంతా కూడా గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి అనేటువంటి మనో ఆలోచన ఎక్కువ అవ్వడం, దీనికోసం కసరత్తులు చేయడం, ఒక ప్రణాళికగా నేను బతకాలి అనేటువంటి కొత్త ఆలోచన రావడం అనేటువంటిది ఖచ్చితంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 14వ తారీఖు మధ్యలో జరుగుతుంది. నీకు దారులు కనబడడం అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఒక ఆలోచన విధానం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మారుతూ ఉంటుంది. ఎవరికైతే సంతానం కావాలి అనుకుంటున్నారో ఆడవారి విషయంలో సంతానానికి యోగ్యదాయకంగా ఉంది. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 29 మధ్యలో కనుక మీరు సంతానానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రసవానికి ఎవరైతే ఉంటారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ జనించేటువంటి శిశువు కాళ్ళు వేలు ఒక్కసారి పరీక్షించుకోండి. అతుగ్గా కానీ ఒక వేలు ఎక్స్ట్రా కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో దూరం సంబంధం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వారు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంటారు. వివాహం అనేటువంటి కళ పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఇక ఎవరైతే మీ యొక్క ధనాన్ని దాచుకుని ఎవరికైతే మీరు రుణం ఇద్దాం అనుకుంటున్నారో అలాంటి రుణం ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి. తిరిగి వస్తాయి అని నమ్మి మాత్రం డబ్బు ఇవ్వద్దు. గోవిందార్పణం అనుకుని కనుక మీరు అప్పు ఇవ్వగలిగితే ఇవ్వండి, అంతే తప్ప నాకు ఈ ధనం మళ్ళీ తిరిగి వస్తుందని అధిక వడ్డీకి ఆశపడి ధనాన్ని ఇవ్వద్దు. తదునంతరము వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడుపు గర్భసంచి కానీ లేదా యూటరసీ వ్యవస్థకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతున్నాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. వృషభ రాశి వారు ఆకస్మికమైన ధనం మీకు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ నెలంతా కూడా నేను చెప్పిన ఫలితాలన్నీ గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఈ నెలలో మీరు నిత్యము కూడా నమో నారాయణాయ నమః అని నారాయణుని ధ్యానించడం చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం కూడా మీ ఇంటి ఇలవేలుపకి నేతితో దీపారాధన చేయండి. గంధాన్ని అడ్డంగా ధరించి మధ్య భాగంలో సింధూరాన్ని పెట్టుకోండి. సర్వం నారాయణుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.